హైదరాబాద్ సీతారాంబాగ్లోని ప్లాస్టిక్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. నిన్న ఉదయం నుంచి మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. వేడికి బిల్డింగ్ కూలిపోయినప్పటికీ గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. గోదాం జనావాసాల మధ్య ఉండటంతో కంట్రోల్ చేయటం ఫైర్ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. మంటలు అదుపు చేసే ప్రయత్నంలో 2 ఫైర్ సిబ్బందికి గాయాలయ్యాయి. 15 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చాలా మంది స్థానికులతో రాత్రి నుంచి ఇప్పుడు దాకా ఘటనా స్థలంలో నేను మేయర్ గారు కమిషనర్ గారు అందరం ఉన్నతాధికారులు అందరూ ఇక్కడే ఉన్నాం. సెంట్రల్ జోన్ అధికారులు మా వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. మ్యాక్సిమం పరిస్థితులపై మేము అదుపు తెచ్చుకున్నాం. దీనికి మా జిహెచ్ఎంసీ అధికారులు కానీ మా అగ్నిమాపక సిబ్బంది వాళ్ళ అధికారులు కానీ టోటల్గా వాళ్ళందరూ కూడా చాలా రాత్రి నుంచి బాగా కష్టపడి మ్యాక్సిమం పరిస్థితులు అదుపు తెచ్చుకోవడం జరిగింది. కాకపోతే ఇటుపక్కన బిల్డింగ్లో కూడా పర్మిషన్ విషయంలో కూడా స్థానికులు చాలా మంది కూడా రాత్రిపూట మాకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు స్వతహాగా మా ముందుకు వచ్చి మేయర్ గారి ముందు, నా ముందు, కమిషనర్ గారి ముందు ఇక్కడ కొన్ని వీళ్ళ వీళ్ళకి పర్మిషన్ లేదు సార్, ఇది కూడా ఇల్లీగల్గా రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్గా గోడాంలు నడుపుకుంటున్నారు, వీళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పారు. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ దానిపై ఎంక్వైరీ పెట్టి తప్పకుండా కఠిన చర్యలు తీసుకో. 10:30 నుండి ఒక ప్రమాదం ప్రారంభమైంది. సో అప్పటి నుండి కూడా మా వెహికల్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి మేము ప్రమాదాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇక్కడ ఈ ప్రమాదాన్ని ఆర్పడానికి ఎటువంటి సౌకర్యాలు లేవు. మాకు పూర్తిగా ప్యాక్ చేసి ఉన్నది. ఇది ఒక బాక్స్ లాగా ప్యాక్ చేసి పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ప్లాస్టిక్ గోడాంలో హార్డ్ మెటీరియల్ మిల్టన్స్ ఏదైతే హార్డ్ మెటీరియల్ టిఫిన్ బాక్స్లో అవన్నీ ఉన్నాయో అవి హార్డ్గా ఉండి మంటలు రావడంతో బిల్డింగ్ కొలాప్స్ కావడానికి చాలా ఆస్కారమైంది. మేము ఎంత వాటర్ వేసినా కూడా అది స్ప్రెడ్ అయిపోవడమే తప్ప ఆవిరైపోవడమే తప్ప ఇంకా వేరేది లేదు. ఇది 4 అంతస్తుల భవనం. ఇది 15 మీటర్ల లోపుగా ఉన్నది. ఇది 15 మీటర్ల లోపుగా ఉన్నది కానీ వాళ్ళు ఎటువంటి ఫైర్ సేఫ్టీ లేదు, ఎటువంటి స్టేర్ కేస్ లేదు. ఆ స్టేర్ కేస్ నుంచి పోవడానికి కూడా ప్రమాదం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో దాదాపు ఒక 15 గంటలు ఈ మంటల్లోనే భవనం ఉన్నది. ఎంత మేము వాటర్ స్ప్రే చేసినా కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి వచ్చింది. 15 ఫైర్ ఇంజన్లు, మున్సిపల్ వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా వాటర్ ట్యాంక్స్ నిబంధనలు వాళ్ళు పాటించుకుంటే చాలా బాగుంటుంది. నిన్న 10 o'clock ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ఫైర్ ఇంజర్స్ వచ్చినాయి కానీ మంటలను మాత్రం అదుపులో చేయలేకపోయినారు. మా పిల్లలకు స్థానికుల పిల్లలందరికీ ఎగ్జామ్స్ అవుతున్నాయి. మేము మాత్రం రాత్రి పగలు మాకు నిద్ర లేదు, టెన్షన్స్. మా ఇండ్లంతా పొగలతో నిండిపోయినాయి. బట్ వస్తున్నారు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు వస్తారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. బట్ ఎవరు మాత్రం చర్య తీసుకుంటారు. ఈ రోజు ఇది జరిగింది, రేపు ఇంకో ఫైర్ యాక్సిడెంట్. ఇక్కడనే ఇంకా 4-5 గోడాంలు ఉన్నాయి. అవి ఇమ్మీడియట్ అవన్నీ ఖచ్చితంగా అవన్నీ డెమాలిష్ చేయాలి, వెకేట్ చేయించాలని మేము కోరుకుంటున్నాం.